ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద కొనసాగుతున్న వేళ లంక గ్రామాల ప్రజల్ని జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి పులిచింతల నుంచి 6 లక్షల మేర వర్షపు నీరు రావడంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజీలోని 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6,42,000 క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే నదీ తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసిన జలవనరుల శాఖ అధికారులు అటువైపు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ దసరా మహోత్సవాల సందర్భంగా కొంచెం పబ్లిక్ చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చివరి దశ చేరడం వలన సో ఆ క్రౌడ్కి కూడా ఏ ఇబ్బంది లేకుండా మన ఘాట్ల వద్ద కూడా మన స్థానిక కలెక్టర్ గారు, బీఎంసీ వాళ్ళు, దేవస్థానం అథారిటీ అందరితో కలిపి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మనం బ్యారికేడ్స్ అని అరేంజ్ చేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దానికి మనకి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందువల్ల మనం కిందకి ఎవరిని దిగువ ఎలో చేయట్లేదండి. మనం జల్లు స్నానాల ద్వారా అందరికీ ఏర్పాటు చేయడమైంది. అలాగే ఈ వరద వలన దిగువన లంకల్లో కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ముందస్తుగా మనం అందరం అప్రమత్తం చేయడం జరిగిందండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎగువ కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా నదీ పరివాహక ప్రాంత వాసులు నదిలో ప్రయాణించడం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం చేయకూడదని అధికారులు అప్రమత్తం చేశారు. వైరా, కట్టలేరు వరద కూడా కృష్ణానదికి చేరుతోంది. బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని కృష్ణానది ఒడ్డున ఉన్న లంక గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. 18 లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు, ఇటుక బట్టీలు, పశువుల పాకలు, పశుగ్రాసాలు పూర్తిగా నీట మునిగాయి. పశువులకు పునరావాసాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడ్డారు. పందిరే వేసాం. ఇప్పుడు 3 సార్లు వరదొచ్చి చేను అట్ట అయిపోయి కాయలు కాయట్లేదండి. నీరు పెరిగితే అసలు పందిరే బీకిపోద్దండి. ఇప్పుడు ఈ నీళ్ళ మీద అటు నుంచి నన్ను ఉంది. ఇంకా పెరిగిందంటే అసలు పీకిపోతాయి. అసలు మరి ఆ గేదెలు ఏమైపోతే మా దారి మేము పోతే అందుకని ఇప్పుడైతే తడిసి మోపుడయింది. ఒక హార్టికల్చర్ క్రాప్ కాబట్టి పసుపుకి, కందకి, అలాగే రెండో పంటగా వేసినటువంటి మినుముకి పూర్తిగా పెట్టుబడి పెట్టున్నారు. కానీ పల్ల ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. ఇప్పటికైనా 3 సార్లు నష్టపోయినటువంటి విధానంలో నీరు తగ్గగానే పంటలు మొత్తాన్ని ఎన్యుమరేషన్ చేసి నష్టపరిహారం అందించాలా. అలాగే పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఫ్రీగా ఇవ్వాలని కూడా మేము ఆశిస్తుంది ప్రభుత్వాన్ని. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలంలోని కృష్ణానది పరివాహక వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. బొమ్మవానిపాలెంలో వరద పరిస్థితిని పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కరకట్టకు మరమ్మతులు చేపట్టి వచ్చే జనవరి నాటికి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. లెవెల్ 2 వార్నింగ్ దాటింది. మన ప్రాంతానికి 8 లక్షలు లేదా 9 లక్షలు వస్తే కొంచెం పంట నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా పైనుంచి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తప్పకుండా అధికార యంత్రాంగం, అదేవిధంగా ఎప్పుడు కొల్లిపారు మండలంలో కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరినీ ఆదుకునే విధంగానే స్పందిస్తూ ఉంటారు. మా శాఖ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రతి కుటుంబానికి పంచదార, బియ్యం, ఇతర సరుకులు అందించమని ఆల్రెడీ తహసీల్దార్ గారు